Hi students, how are you? I hope you are very well. మనం ఈ క్లాస్ లో బ్రేక్ ఈవెన్ ఎనర్జీ యొక్క ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. గత క్లాస్ లో మనకి కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, బీఈపీ అంటే ఏంటో చెప్పుకున్నాం, అదే విధంగా పీవీ రేషియో గురించి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం సమ్స్ ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఒక లెక్కని బోర్డు మీద రాయడం జరిగింది, అది చూడండి. మీరందరూ కూడా ఒక వైట్ బుక్ తీసుకుని నోట్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఏంటి లెక్క చూడండి ఒకసారి. 2 సంవత్సరాలు అమ్మకాలు లాభాలు ఈ క్రింది ఇవ్వబడినవి. సంవత్సరం 2018 2019. అమ్మకాలు 2018లో 2 లక్షలు, 2019లో 2,40,000. అదేవిధంగా ప్రాపర్టీ కూడా మనకి లాభం కూడా 2018లో 60,000, 2019లో 40,000. ఈ అంశాలను ఈ క్రింది అంశాలను కనుక్కోమంటున్నాడు. ఏంటి దీంట్లో? ఫస్ట్ పీవీ రేషియో, రెండోది బీఈపీ, మూడోది 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ ని కాల్కులేట్ చేయమని మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పీవీ రేషియోని కనుక్కునే ముందు మనకి 2 సంవత్సరాలు అమ్మకాలు లాభాలు ఇచ్చాడు అనుకోండి, మనకి ఆల్రెడీ సూత్రం చెప్పాం. పీవీ రేషియో ఈక్వల్ టు లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు. ఫస్ట్ చూడండి ఒకసారి, పీవీ రేషియో ఈక్వల్ టు ఏం చెప్పాం? లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు ఇంటూ 100. ఇది సూత్రం అన్నమాట, పీవీ రేషియోకి సూత్రం. కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే అమ్మకాలలో మార్పు లాభాలలో మార్పు అనేది కొంచెం ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం చూడండి. మళ్ళీ అదే సమ్ తీసుకున్నాను. సంవత్సరం 2018, అదేవిధంగా 2019, 2018, 2019. 2018లో అమ్మకాలు చూడండి ఒకసారి. అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 2 లక్షలు, 2,40,000. అదేవిధంగా లాభం కూడా తీసుకోండి, డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎఫెక్టివ్ గా ఉండడం కోసం మనం చేస్తున్నాం, అర్థమవుతుంది క్లారిటీగా. 40,000. ఇప్పుడు డిఫరెన్స్ మనకు కావాలంటే 2 లక్షల నుంచి 2 లక్షలకి 2,40,000 డిఫరెన్స్ ఎంత? 40,000. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకోండి, 60,000కి 40,000 డిఫరెన్స్ ఎంత? 20,000 అన్నమాట. ఓకేనా? ఇది అమ్మకాలలో మార్పు లాభాలలో మార్పు. మీకు ఆల్రెడీ అర్థమైంది. 2 లక్షలకి 2,40,000కి 4,000 తేడా, 60,000కి 40,000కి 20,000. తీసేసిన అదే వస్తుంది, కాకపోతే మార్పు అన్నమాట. ఇప్పుడు ఇదే అంశాన్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. లాభాలలో మార్పు అంటే ఎంత? లాభాలలో మార్పు ఎంత వచ్చింది మనకి? 20,000 బై అమ్మకాల మార్పు ఎంత వచ్చింది? 40,000 ఇంటూ 100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 2 సున్నాలు క్యాన్సిల్. 4 200 ఎన్నిసార్లు పోయిందమ్మా? 50 సార్లు పోయింది. అంటే మనకి ఎంత వచ్చినట్టు? 50% పీవీ రేషియో వచ్చింది. ఈ 50% మనం 1/2 కింద రాసుకోవచ్చు. ఇది పీవీ రేషియో. ఏంటి? లాభాలలో మార్పు బై అమ్మకాలలో మార్పు ఇంటూ 100. అమ్మకాలలో మార్పు ఆల్రెడీ మనం కాల్కులేట్ చేసుకున్నాం, 40,000. లాభాలలో మార్పు 20,000. అంటే 20,000 బై 40,000 కాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 50% లేదా 1/2 అనేది మనకి పీవీ రేషియో అవడం జరిగింది. ఇక్కడ 100 వేయకపోయినా పర్వాలేదు, తర్వాత చూద్దాం తర్వాత లెక్కలు. తర్వాత రెండో లెక్క చూడండి ఒకసారి. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు?
బిఈపిని లెక్కించమంటున్నాడు అన్నమాట. ఇక్కడ బిఈపి ఈక్వల్ టు సూత్రం ఏంటమ్మా? బిఈపి సూత్రం పివి రేషియో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పివి రేషియో F బై పివి రేషియో, F బై పివి రేషియో. ఇక్కడ మనకి సూత్రం ఏంటంటే F కావాలి కాబట్టి S అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం F ఈక్వల్ టు S మైనస్ V మైనస్ P అనేది. కానీ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అటువంటి ఇవ్వలేదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా మనం ఒక సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అది ఏంటంటే జాగ్రత్త చూడండి, గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం S మైనస్, ఇక్కడ రాసిన చూడండి అమ్మా, S మైనస్ V ఈక్వల్ టు F ప్లస్ P అనేది మాధ్యమ సమీకరణం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ఇది మనకు అందరికీ కూడా బాగా తెలుసు, ఆల్రెడీ కూడా సమ్స్ దీని మీద చేయడం జరిగింది. వేరియబుల్ కాస్ట్ ఇవ్వకుండా పివి రేషియో కనుక మనకు తెలిసింది అనుకోండి, దీనికి ఆల్టర్నేట్ గా మనం ఇంకో సూత్రాన్ని ప్రతిక్షేపించడం జరుగుతుంది. అదేంటంటే చూడండి జాగ్రత్త, మనం చెప్పుకోలేదు, S ఇంటూ పివి రేషియో, S into PV ratio equal to F plus P అనే ఫార్ములాని మనం ఉపయోగిస్తే మనకి ఈజీగా సమ్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు వేరియబుల్ కాస్ట్ ఇవ్వలేనప్పుడు పివి రేషియో మనకి తెలిసినప్పుడు. పివి రేషియో తెలిసిందనుకోండి, అప్పుడు ఈ సూత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. దాని ఆధారంగా చేసుకుని ఇక్కడ చూడండి, మనం ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కుంటున్నాం చూడండి, ఇదే సూత్రాలు తీసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకు తీసుకుంటున్నాం? వేరియబుల్ కాస్ట్ తెలియదు, పివి రేషియో విలువ మనకు తెలుసు కాబట్టి. జాగ్రత్త చూడండి ఒకసారి, S ఇంటూ పివి రేషియో, S ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు F ప్లస్ P, F ప్లస్ P. ఇక్కడ చూడండి, S అంటే ఎంతమ్మా? S అంటే 2 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం తీసుకోవచ్చు కాబట్టి నేను 2018 ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2 లక్షలు ఇంటూ పివి రేషియో మనకి ఎంత వచ్చింది? ఆల్రెడీ 50%. 50% మనం ఏమంటున్నాం? 1/2 అంటున్నాం. 50% అయినా తీసుకోవచ్చు, 1/2 అన్నా తీసుకోవచ్చు. ఈక్వల్ టు F ప్లస్ P. F అనేది మనకి తెలియదు, F కోసం అనేది అంతా తీసుకుంటాం అన్నమాట, తెలియదు కాబట్టి F ప్లస్ P. 2018 సంవత్సరంలో మనకి లాభం ఎంత వచ్చింది? 60,000 వచ్చింది. మనం కావాలంటే రాసుకోవచ్చు 2000, ఇక్కడ 2018 సంవత్సరం ఆధారంగా, 2018 సంవత్సరం ఆధారంగాని మనం కాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ సూత్రం మనకి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. S ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు F ప్లస్ P. మనకి తెలిసిన వాల్యూస్ అన్ని కూడా ప్రతిక్షేపించడం జరిగింది. S అంటే సేల్స్, అమ్మకాలు. 2018 సంవత్సరం అమ్మకాలు ఎంత వచ్చినాయి మనకి? 2 లక్షలు ఇంటూ పివి రేషియో, 50% అంటే 1/2 తీసుకున్నాం. అదేవిధంగా ఈక్వల్ టు F అనేది మనకి తెలియదు, ఇచ్చే సమాచారం లేదు కాబట్టి F ప్లస్ P అంటే 2018 సంవత్సరం లాభం ఎంత? 60,000. ఇప్పుడు దీన్ని కాల్కులేట్ చేయండి. ఈ 2 లక్షలు ఎన్నిసార్లు పడుతుందమ్మా? 1,00,000 సార్లు పోతుంది. అంటే 1 lakh ఈక్వల్ టు F ప్లస్ 60,000. అప్పుడు F ఏమవుతుంది మనకి? F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? F ఈజ్ ఈక్వల్ టు 1,00,000 మైనస్ 60,000 అంటే F ఎంత వచ్చింది? F ఈజ్ ఈక్వల్ టు 40,000 వచ్చింది అన్నమాట. F ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ఆటోమేటిక్ గా మనం ఏం చేయొచ్చు? ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే చూడండి, బిఈపి ఈక్వల్ టు F ప్లస్ పివి రేషియో అన్నాం మనం. F ప్లస్
పివి రేషియో. కాబట్టి ఏమొస్తుంది? ఎఫ్ అంటే ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. 40,000 బై పివి రేషియో ఎంతమ్మా? 50%. 1/2 అయినా తీసుకోవచ్చు, 50% అయినా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం 1/2 తీసుకున్నాం కాబట్టి 1/2. కాబట్టి ఏమవుతుంది? 40,000 ఇంటూ ఈ బై ఏమవుతుంది? 2/1 అవుతుంది. అంటే 40,000 ఇంటూ 2 ఎంత అవుతుందమ్మా? 80,000. అంటే బిఈపి వచ్చి ఎంత అయింది మనకి? 80,000 అయింది అన్నమాట. లేదనుకోండి మీకు ఇంకా ఈజీగా ఇంకా క్లారిటీగా అర్థం కావాలనుకోండి 1/2 తీసుకున్నాం, 50% తీసుకుంటాం చూడండి ఒకసారి. ఏమవుతుంది? బిఈపి ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత వచ్చిందమ్మా? 40,000 బై 50%. 50% అంటే ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్. ఈ 5 దీనికి ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 40,000 ఇంటూ 2 80,000. అంటే బిఈపి ఎంత వచ్చినట్టు మనకి? 80,000 రావడం జరిగింది అన్నమాట. అది దేనికి సంబంధించి? బిఈపికి సంబంధించి. మూడోది చూడండి ఒకసారి. మూడోది ఏం కనుక్కోమన్నాడు? 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ ని కనుక్కోమంటున్నాడు. కాబట్టి 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ ఎంత అనేది మనం కాల్కులేట్ చేయాలి. భద్రతా మార్జిన్ సూత్రం చెప్పాం. ఏంటి? భద్రతా మార్జిన్ ఈక్వల్ టు లాభం బై పివి రేషియో. ప్రాఫిట్ బై పివి రేషియో. లాభం ఎంత అంటున్నాడు? 50,000. 50,000 ఇంటూ పివి రేషియో ఎంత వచ్చింది మనకి? 1/2 లేదా 50%. కాబట్టి 50 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి 100 తీసుకున్నాం. ఈ 50 100లో 2 సార్లు పోతుంది. 50,000 ఇంటూ 2 ₹1,00,000. మనకి భద్రతా మార్జిన్ ఎంత వచ్చిందమ్మా? ₹1,00,000. కాబట్టి ఈ విధంగా మనం ఈ అంశాలని కాల్కులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ లో మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే 2 సంవత్సరాలు ఇస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకుని పివి రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్, భద్రతా మార్జిన్ అంటే ఏదో ఒక అంశాన్ని కనుక్కున్నాడు. కామన్ గా అయితే పివి రేషియో ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఏ అంశం వచ్చినా మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఏమో ఒకసారి జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను చూడండి. పివి రేషియో మన సూత్రం ఏం చెప్పుకున్నాం? ఇచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. లాభాల్లో మార్పు ఎంత వచ్చింది? 40,000. 60,000కి 20,000. అదేవిధంగా అమ్మకాల్లో మార్పు వచ్చి 40,000. కాబట్టి దీని అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 50% లేదా 1/2 అని మనం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ బిఈపి సూత్రం చూసుకోండి. బిఈపి సూత్రం ఏంటి? ఎఫ్ బై పివి రేషియో. ఎఫ్ అనేది కావాలనుకోండి మనం ఆల్రెడీ సూత్రం చెప్పుకున్నాం. ఎస్ ఇంటూ పివి రేషియో. గుర్తుపెట్టుకోవాలి బాగా. ఎస్ ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ పి. ఎస్ అంటే 2018 ఆధారంగా చేసుకున్నాం కాబట్టి 2018 అమ్మకాలు ఎంత? 2,00,000 ఇంటూ పివి రేషియో అంటే 1/2 ఈక్వల్ టు ఎఫ్ అనేది మనకు తెలియదు. ఎఫ్ ప్లస్ 2018 లాభాలు అంటే 60,000. ఈ 1/2 అంటే 2,00,000 1/2 అంటే ₹1,00,000. నేను అంత సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఎంత వచ్చింది? ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 40,000 అనేది రావడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ వచ్చిందో మనం బిఈపి ని కాల్కులేట్ చేస్తాం. ఏ విధంగా? బిఈపి ఈక్వల్ టు ఎఫ్ బై పివి రేషియో. ఎఫ్ అంటే ఎంత? ఇక్కడ ఆల్రెడీ మనం కాల్కులేట్ చేస్తాం. 40,000 పివి రేషియో అంటే 1/2. ఇది మనం 1/2 వల్ల ఏమవుతుంది? 2/1 అవుతుంది. 40,000 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 80,000 లేదా 50% తీసుకున్నారనుకోండి అది కూడా మనకి 80,000 రావడం జరిగింది. ఇంకా లాస్ట్ లో మూడోది ఏంటి? 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ ఎంత అనేది అడగడం జరిగింది. కాబట్టి 50,000 లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ ఎంతమ్మా? భద్రతా మార్జిన్ ఈక్వల్ టు లాభం బై పివి రేషియో అనేది మనకి ప్రిన్సిపల్ అన్నమాట. కాబట్టి లాభం
50,000 అన్నాడు కాబట్టి 50,000 తీసుకున్నాం. పివి రేషియో 50% కాబట్టి 50 అయింది. అంటే 50 ఇంటూ 100. ఈ 50 100 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 50,000 ఇంటూ 2 1,00,000 మనకి భద్రతా మార్జిన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది మనకి సమ్. అందరూ కూడా ఎక్కించి ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకో లెక్క మనం చేద్దాం. ఓకే స్టూడెంట్స్? లెక్క చూడండి ఒకసారి. రెండోది, ఈ దిగువ సమాచారం ఆధారంగా ఈ క్రింది అంశాలను లెక్కించండి. ఏంటమ్మా? ఈ దిగువ సమాచారం ఆధారంగా ఈ క్రింది అంశాలను లెక్కించండి. దాంట్లో ఫస్ట్ది పివి రేషియో, రెండు బిఇపి, మూడు 40,000 లాభం ఆర్జించడానికి అమ్మకాల విలువ ఎంత? అదేవిధంగా ఫోర్త్ వన్, 1,80,000 అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత అని చెప్పేసి ఇప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేంటంటే సంవత్సరం అమ్మకాలు లాభం. సంవత్సరం వచ్చి 2019, 2020. అమ్మకాలు వచ్చి 1,40,000, 1,60,000, 15,000, 20,000. ఇది మోడల్ పేపర్ ఫస్ట్ లెక్క అనుకుంటా, కాబట్టి కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్, మనకి ఏమి తేడా ఏం లేదు. ఇది ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని ఆధారంగా పివి రేషియో కాలిక్యులేట్ చేయమన్నాడు. బిఇపి 40,000 లాభం ఆర్జించడానికి అమ్మకాలు ఎంత అంటున్నాడు. 1,20,000 అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత అని అడుగుతున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ మనకు తెలుసు అమ్మకాలలో తేడా ఇలా చేసాం కదా. అమ్మకాలలో తేడా 2019, 2020. అమ్మకాలలో తేడా ఎంత? అమ్మకాలు 1,40,000, 1,60,000. రెండింటికి డిఫరెన్స్ ఎంత అమ్మా? 20,000. అదేవిధంగా లాభం కూడా డిఫరెన్స్ తీసుకోండి. 15,000, 60,000. డిఫరెన్స్ వచ్చి 5,000. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అమ్మకాలలో తేడాను, లాభాలలో తేడాను మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు ముందు నుంచి మీకు చెప్పినట్టే ఫస్ట్ పివి రేషియో కాలిక్యులేట్ చేయండి ఒకసారి. పివి రేషియో ఈక్వల్ టు సూత్రం ఏం చెప్పామా? లాభాలలో మార్పు
బై అమ్మకాలలో మార్పు ఇంటూ 100. ఈ సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూత్రం కాకుండా ఇంకో సూత్రం కూడా చెప్పుకో. ఏంటది? f ఇంటూ s బై s మైనస్ v ఇంటూ 100. అంటే అమ్మకాలు సెపరేట్ గా వెళ్ళినప్పుడు మనం ఆ సూత్రాన్ని యూజ్ చేస్తాం. అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లాభాల్లో మార్పు ఎంత వచ్చింది చూడండి అమ్మ ఒకసారి. లాభాల్లో మార్పు 5000 బై అమ్మకాలలో మార్పు 20000 ఇంటూ 100. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్, ఈ రెండు సున్నాలు క్యాన్సిల్. ఈ రెండు 52 సార్లు పోతుంది అంటే 25 సార్లు పోతుంది. అంటే 20%. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/4 కింద రాసుకోవచ్చు. అంతే కదా. 100కి 25 ఇంపార్టెంట్ అంటే 4 పార్ట్లు కాబట్టి 1/4 కింద రాయడం జరుగుతుంది. ఇది పివి రేషియో. నెక్స్ట్ తర్వాత ఏం కావాలంటే మనకి ఇది ఆల్రెడీ రెండోది బిఈపి. బిఈపి సూత్రం ఏంటి? పివి రేషియో ఇచ్చాడు కాబట్టి f/పివి రేషియో. f/పివి రేషియో మనకి f కావాలి కాబట్టి ఏ సూత్రం నుంచి ఏమని చెప్తున్నాం? s ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు f ప్లస్ p అనేది కావాలి. f కావాలి కాబట్టి s అంటే ఏదో ఒకటి తీసుకోండి. మీకు 2014 అయినా 2016 అయినా పర్లేదు. నేను 2020 తీసుకుంటున్నాను. 2020 ఆధారంగా చెప్పేసి రాసుకోండి. అక్కడ ఏమవుతుంది? s అంటే 1,60,000 ఇంటూ 25% 1/4 తీసుకుంటున్నాను. 1/4 ఈక్వల్ టు f అనేది మనకు తెలియదు ప్లస్ p అంటే 2020లో లాభం ఎంత? 20000 వచ్చిందమ్మ. ఇప్పుడు ఈ 4 16 ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. అంటే 40000 ఇంటూ 40000 ఈజ్ ఈక్వల్ టు f ప్లస్ 20. అంటే f ఎంత అవుతుంది? f ఈక్వల్ టు 40000 మైనస్ 20000. f ఎంత? f ఎంత వచ్చింది? 20000 వచ్చింది అన్నమాట. అంటే ఫిక్స్డ్ కాస్ట్ వచ్చి 20000. ఎప్పుడైతే మనకి ఫిక్స్డ్ కాస్ట్ తెలిసిందో దాని ఆధారంగా ఏం చేయొచ్చు మనం? ఇక్కడ రాస్తాం చూడండి. BEP ఈక్వల్ టు f/PV రేషియో. f/PV రేషియో. f అంటే ఎంత వచ్చింది? 20000. PV రేషియో అంటే PV రేషియో ఎంతమ్మా? 1/4. 1/4 అంటే ఎంత అవుతుంది? 20000 ఇంటూ 4/1. 1 కాబట్టి ఇంటూ 4 8. అంటే డిఈపి ఎంత వచ్చిందమ్మా? 80,000 వచ్చిందన్నమాట. మీకు డౌట్ రావచ్చు, సార్ 25% తీసుకోండి. 25% తీసుకున్నాం అనుకోండి, 25 into 100 వస్తుంది పర్సెంటేజ్ కాబట్టి. 25 into 100 అంటే 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 4 into 20 మళ్ళీ 80,000 వస్తుంది. ఏదైనా మీకు ఒకటే, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రెండోది మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? ఇదే కొత్తగా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూడండి. 40,000 లాభం ఆర్జించడానికి అమ్మకాలు విలువ ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట. ఏంటి మూడోది? 40,000 రూపాయలు లాభం ఆర్జించడానికి అమ్మకాలు విలువ ఎంత? అన్నాడు. మనకి అమ్మకాలు విలువ అడిగినా లాభాన్ని అడిగినా మనకి గుర్తుకు రావాల్సిన సూత్రం ఏంటంటే ఇదే. ఏంటది? S ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు F ప్లస్ P. ఓకేనా? S ఇంటూ పివి రేషియో ఈక్వల్ టు F ప్లస్ P అనేది మనం ప్రిన్సిపల్ ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. S అంటే మనకు ఆల్రెడీ అమ్మకాలలో కావాలంటున్నాడు కాబట్టి దాన్ని
అలాగే S ఇంటూ PV రేషియో ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ 1/4 ఈక్వల్ టు F అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి 20000 వచ్చింది 20000 ప్లస్ P ప్రాఫిట్ ఆల్రెడీ ఎంత అంటున్నాడు 40000 అంటున్నాడు కాబట్టి 40000 అంటే ఏమవుతుంది S ఇంటూ 1/4 అదే S ఈక్వల్ టు 40 20 కలిపి 60 బై 1/4 అవుతుంది ఇది ఏమవుతుందమ్మా S ఈక్వల్ టు 60000 ఇంటూ 4/1 అవుతుంది ఆల్రెడీ మనకు తెలుసు ఎన్నం తిరగబడుతుందని చెప్పేసి ఇటు సైడ్కి వెళ్ళినప్పుడు అంటే 60000 ఇంటూ 4 ఎంత అవుతుంది S ఈక్వల్ టు 2,40,000 2,40,000 అవుతుంది అన్నమాట ఇది మనకి అమ్మకాల విలువ అంటే ఇప్పుడు 40,000 లాభం ఉన్నప్పుడు 40,000 రూపాయలు లాభం ఆర్జించడానికి అమ్మకాల విలువ ఎంత అన్నాడు కాబట్టి సూత్రం తీసుకున్నాం అమ్మకాల విలువ అనేది మనకి కావాలి కాబట్టి S ఇంటూ PV రేషియో ఈక్వల్ టు F ప్లస్ P అనేది ఫార్ములా కాబట్టి ఇక్కడ చూడండి S అనేది మనకు కావాలి కాబట్టి S ఇంటూ PV రేషియో ఎంత 1/4 ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది ఆల్రెడీ మనకి 20,000 వచ్చింది ఆల్రెడీ ఇక్కడ చూసాం మనం 20,000 ప్లస్ మనం ఈ లెక్కలో ఉన్న లాభాన్ని తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే ఇక్కడ అంటున్నాడు 40,000 రూపాయల లాభం ఆర్జించడానికి అన్నాడు కాబట్టి లాభం 40,000 తీసుకున్నాం కాబట్టి 40,000 ఇప్పుడు S ఈక్వల్ టు 20 ప్లస్ 40 60,000 ఇంటూ 1/4 ఉంది కాబట్టి ఇక్కడ బై 1/4 అవుతుంది దాన్ని కాల్కులేట్ చేస్తే 1/4 అలా 4/1 అవుతుంది అంటే మనకు అమ్మకాల విలువ ఎంత వచ్చినట్టమ్మా అమ్మకాల విలువ ఎంత వచ్చినట్టు అంటే 2,40,000 వచ్చిందన్నమాట అదే విధంగా ఫోర్త్ పాయింట్ ఒకసారి చూడండి ఇది కూడా సేమ్ సూత్రమే ఉపయోగిస్తాం ఏంటి 1,20,000 రూపాయల అమ్మకాలు ఉన్నప్పుడు 1,20,000 రూపాయలు అమ్మకాలు ఉన్నప్పుడు 1,20,000 రూపాయల అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత అని అడుగుతున్నాడు అన్నమాట లాభం ఎంత ఇప్పుడు కాల్కులేషన్ చేయాలి సూత్రం ఏంటది S ఇంటూ PV రేషియో S ఇంటూ PV రేషియో ఈక్వల్ టు F ప్లస్ P F ప్లస్ P దాన్ని ప్రతిక్షేపించండి S అంటే ఎంత 1,20,000 అమ్మకాలు అన్నాడు కాబట్టి 1,20,000 తీసుకున్నాం 1,20,000 ఇంటూ PV రేషియో ఎంత వచ్చినా మనకు ఆల్రెడీ 1/4 వచ్చింది 1/4 ఈక్వల్ టు F ఎంత వచ్చింది 20,000 వచ్చింది ప్లస్ మనకి ఏం కావాలి P అనేది కావాలి దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి ఈ 4 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు అంటే 30,000 ఈక్వల్ టు 20,000 సింపుల్ గా రాసండి ఎందుకంటే మళ్ళీ కింద కట్ అయిపోతుంది కాబట్టి నేను ఏ విధంగా రాస్తూ 30,000 మిగిలింది ఇక్కడ 30,000 ఇటు సైడ్ వచ్చి 20,000 ప్లస్ P అంటే దీని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే P ఈక్వల్ టు మీరు చూసుకున్నాం కదా P ఈక్వల్ టు 30,000 మైనస్ P అంటే 20,000 30,000 మైనస్ 20,000 ఎంత వచ్చిందమ్మా 10,000 ప్రాఫిట్ ఎంత 1,20,000 అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత వస్తుంది 10,000 అన్నమాట కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం అడిగిన ఏ అంశమైనా ఈజీగా కాల్కులేట్ చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి జాగ్రత్తగా చూడండి ఈ PV రేషియో BEP అనేది మనకు ఆల్రెడీ వచ్చేసిందే కాబట్టి దానికోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి 40,000 రూపాయల లాభం ఆర్జించడానికి అమ్మకాలు విలువ ఎంత అంటున్నాడు
కాబట్టి సూత్రం ఏంటి? S into PV ratio equal to F plus P. S అనేది మనకు అమ్మకాల విలువ కావాలి కాబట్టి అది తెలియదు కాబట్టి S into PV ratio ఎంత వచ్చింది మనకి 1/4 equal to F అంటే ఆల్రెడీ 20,000 వచ్చింది. ఆడు లెక్కలో ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 40,000 ఇచ్చాడు. దీని అంతటిని కాల్కులేట్ చేస్తే మనకి అమ్మకాల విలువ ఎంత వచ్చిందంటే 2,40,000 వచ్చింది అన్నమాట. అదే విధంగా 1,20,000 అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత అని అడుగుతున్నాడు. 1,20,000 అమ్మకాలు ఉన్నప్పుడు లాభం ఎంత అంటే సేల్స్ సూత్రం వేస్తాం. S into PV ratio equal to F plus P. ఇప్పుడు S అంటే అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 1,20,000 ఇంటూ PV రేషియో ఎంత? 1/4 ఈక్వల్ టు 2,00,000. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 20,000 ప్లస్ ప్రాఫిట్ అనేది మనకి కావాలి కాబట్టి ఈ అనేది తీసుకోవడం జరుగుతుంది. 1/4 అంటే 1,20,000 ఇంటూ 1/4 అంటే ఎంత అవుతుంది? 30,000 ఈక్వల్ టు 20,000 ప్లస్ P. అంటే P ఎంత అవుతుంది? P ఈక్వల్ టు 30,000 మైనస్ 20,000 10,000 అనేది మనకి రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఇచ్చిన దత్తాంశాన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా కాల్కులేట్ చేయాలనేది మనం ఒకసారి చూడడం జరిగింది. అదే విధంగా నేను ఒక లెక్క అనేది మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటి దగ్గర చేయండి అందరూ కూడా. ఒకవేళ మీకు రాసుకోవడానికి ఇబ్బంది అవుతే స్క్రీన్ షాట్ చేసుకుని మీ దగ్గర సేవ్ చేసుకుంటే డౌట్ వచ్చినప్పుడల్లా చూసుకోవచ్చు. లెక్క ఇస్తున్నారు, చేస్తారా లేదనేది మీకు డౌట్ రావచ్చు అని మీరు అనుకోవచ్చు. లెక్క చేసి వాట్సాప్లో మనం పెట్టండి. ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో మనం చూద్దాం. నెక్స్ట్ లెక్క చూడండి ఒకసారి ఎక్కించుకోండి అందరూ కూడా. ఈ క్రింది అంశాల ఆధారంగా ఒకటి BEP PV రేషియో, రెండు BEP, మూడు 40,000 రూపాయల లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ లెక్కించండి. భద్రతా మార్జిన్ లెక్కించండి. ఓకేనా? ఏంటి ఇన్ఫర్మేషన్? సంవత్సరం అమ్మకాలు, లాభం 2019 2020. అమ్మకాలు వచ్చి 3,00,000, లాభం వచ్చి 30,000 50,000. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అంటే ఈ దత్తాంశాన్ని ఆధారంగా చేసుకుని ఏం లెక్కించాలి మనం? PV రేషియో లెక్కించాలి, BEP లెక్కించాలి, 40,000 రూపాయల లాభం ఉన్నప్పుడు భద్రతా మార్జిన్ అంటే మనం ఫస్ట్ చెక్ చేసాం కదా, అదే టైప్ యొక్క ప్రాక్టీస్ కోసం. కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి బయట గడ్డ తిరగకుండా ఆన్సర్ చేయండి, చేసి వాట్సాప్లో పంపించండి. ఓకేనా? ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతో కలుద్దాం. ఇంతవరకు కూడా బాయ్.